My dear students, if we see what is the need of implementation of GST in India, that is the biggest question. GST is said to be goods and services tax, which is implemented in India from 1/7/2017. See, before GST, there was a complexity of tax system in India. There were many indirect taxes like VAT, value added tax, state VAT, central government VAT, and entry tax, octroi duty, state excise, central excise. Like this, there were many central and state taxes where people got confused. Why this much of indirect taxes are being levied? See, with the implementation of GST, all these indirect taxes were subsumed under GST. In India, GST is applicable to all the goods and services which were manufactured and sold in India, except alcohol manufactured for consumption purpose and petroleum products. వీటిపైన తప్పించి అన్నిటిపైన కూడా జిఎస్టీ అనేది ఉందన్నమాట. అంటే దేశంలో ఒక కాంప్లికేటెడ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఉందమ్మా. దాన్ని తీసేసి దాని ప్లేస్లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ లాగా ఉండాలని చెప్పి జిఎస్టీని ప్రపోజ్ చేయడం అనేది జరిగిందమ్మా. సి ద క్వశ్చన్ ఈజ్ వై, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జిఎస్టీ అనమాట. సి ఎలిమినేషన్ ఆఫ్ ట్యాక్స్ క్యాస్కేడింగ్ అంటే బిఫోర్ జిఎస్టీ ట్యాక్సెస్ వర్ లెవీడ్ ఆన్ టాప్ ఆఫ్ ట్యాక్సెస్ డ్యూ టు ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయడం, డబుల్ ట్యాక్సేషన్ ఇవన్నీ కూడా ఉండేవమ్మ. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇస్తున్నారు. దీని తర్వాత డబుల్ ట్యాక్సేషన్ అనేది కూడా మనకి అవాయిడ్ చేయడం అనేది జరిగిందమ్మా. బూస్ట్ టు ద ఎకానమీ. ఇప్పుడు ఏదైతే సింప్లిఫైడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ఉన్నాయో ఇవి ట్రేడ్ అండ్ కామర్స్ని ఎంకరేజ్ చేస్తాయమ్మా. ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్స్కి మంచి రెవెన్యూ రావడానికి ఛాయిస్ కూడా ఉందన్నమాట. తర్వాత రిడక్షన్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. లాజిస్టిక్స్ అనేవి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనం ఇది చేస్తూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు కూడా వే బిల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా వే బిల్ వచ్చేసింది అమల్లోకి. దీనివల్ల లాజిస్టిక్స్లో కూడా చాలా రిమార్కబుల్ చేంజెస్ అనేవి వచ్చాయి. దీనివల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది తగ్గింది. ఎందుకంటే గూడ్స్ని అమ్మాలన్నా కొనాలన్నా ఇక్కడ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట సప్లై చైన్లో భాగంగా. తర్వాత ఇంక్రీజ్ ట్యాక్స్ కంప్లైన్సెస్. ఇక్కడ ఏంటంటే అమ్మా ఎంకరేజ్ బిజినెస్ టు రిజిస్టర్ అండ్ కంప్లై త్రూ mechanisms like input tax credit where tax paid at earlier stage can be claimed back. అంటే ఒకవేళ కానీ మనం రీసేల్ పర్పస్ కోసం గూడ్స్ కొన్నట్లయితే మనం ఏవైతే స్టాక్ అమ్మడం కోసం కొన్నామో దానిపైన పే చేసిన జిఎస్టీని మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, నేను ఒక రిటైలర్ని, నాకు ఒక షాప్ ఉంది వనస్థలిపురంలో. నేను వెళ్ళి ఉస్మాన్ గంజ్ నుంచి గూడ్స్ కొన్నాను. కొనేటప్పుడు నేను అక్కడ జిఎస్టీ పే చేశాను. నేను ఎంతైతే పే చేశానో ఆ పే చేసిన జిఎస్టీని నేను నా కస్టమర్లకు అమ్ముతాను కదమ్మా, అమ్మినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను రికవర్ చేసుకుంటా. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే యూనిఫామ్ ట్యాక్స్ రేట్స్ అక్రాస్ ద స్టేట్స్. అన్ని స్టేట్లలో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేట్స్ కాకుండా కొన్ని గూడ్స్ పైన 0% అంటే ఏ స్టేట్లోనైనా 0%, 5% అంటే దేనిపైనైనా 5% అలా అనమాట. ఏ స్టేట్ అయినా సరే, అంటే ఒక స్టేట్ని బేస్ చేసుకొని కాకుండా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అంటే ఇప్పుడు 0% ఉంది, 5% ఉన్నాయి. 5% కింద ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఇండియా మొత్తం అదే రేట్ ఉంటుంది అనమాట. అలా ఎంకరేజ్మెంట్ ఫర్ మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు మోడీ సర్కార్ వచ్చిన తర్వాత, అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, సో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏం చేశారంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ భారత్ అనే ఒక నినాదం తీసుకొచ్చారు. దీన్ని అమలు చేయడం కోసం మనం ఏంటంటే ఇక్కడ ఈ ట్యాక్స్ని సింప్లిఫై చేయడం అనేది జరిగిందనమాట. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల కల్పన జరిగింది. ఆ తర్వాత ప్రమోట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు నీకు ఇండియాలో ట్యాక్స్ విధానాలు చాలా సరళీకృతం అయిపోయినాయి అమ్మ. ఎవరైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ట్యాక్సెస్ అనేవి కలెక్ట్ చేయొచ్చు, పే చేయొచ్చు అనమాట. రిడ్యూస్ ట్యాక్స్ ఎవేషన్. ట్యాక్స్ ఎక్కొట్టడం అనేది తగ్గిపోయింది. గవర్నమెంట్ కూడా రెవెన్యూ అనేది పెరగడం అని మనం చూసాం. సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. ఇప్పుడు ఏంటంటే
ఏవి లగ్జరీ గూడ్స్, ఏవి నెసెసరీ గూడ్స్ ఇలా డిఫైన్ చేసుకున్నాం కాబట్టి సోషల్ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. ఎకానమీలో కూడా మనీ సర్క్యులేషన్ అనేది పెరిగింది కాబట్టి ఎకానమీకి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అమ్మ జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే చాలా ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ఏదైతే కాంప్లికేషన్ అనుకున్నామో ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చినా తొలగిపోయినాయి అనమాట. సో ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇన్ ఇండియా వాజ్ ఎ ల్యాండ్ మార్క్ రిఫార్మ్ ఎయిమ్డ్ ఎట్ ట్రాన్స్ఫార్మింగ్ ద కంట్రీస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్. ఇక్కడ మొత్తం ఏంటంటే అమ్మా ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ని కంప్లీట్గా జిఎస్టీ అనేది సమూలంగా మార్చేసింది. మెనీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వర్ సబ్స్యూమ్డ్, అంటే జిఎస్టీలో అవి కలిసిపోయినాయి అనమాట అమ్మ. ద నీడ్ ఫర్ జిఎస్టీ అరోజ్ డ్యూ టు సెవరల్ ఎకనామిక్ అండ్ స్ట్రక్చరల్ ఇన్ఎఫిషియన్స్ ఇన్ ద ప్రీ జిఎస్టీ ట్యాక్స్ రిజిమ్. అంటే జిఎస్టీ కంటే ముందు ఏవైతే ట్యాక్సెస్ అనేవి ఉన్నాయో ఇవి కొంచెం కష్టసాధ్యంగా ఉండడం వల్ల జిఎస్టీ అనేది మనం అమలు చేయడానికి వచ్చిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే బెనిఫిట్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు సింప్లిఫికేషన్ ఆఫ్ ద ట్యాక్స్ సిస్టమ్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని చాలా సింప్లిఫై చేసిందమ్మా. బిఫోర్ జిఎస్టీ చూసినట్టయితే మనం ఇండియా హ్యాడ్ ఎ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లెవీడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సిఎస్టీ, ఎంట్రీ ట్యాక్స్ అండ్ అవుట్రైట్. జిఎస్టీ వచ్చిన తర్వాత ఏమైందంటే అమ్మ ఏ యూనిఫైడ్ ట్యాక్స్ రిప్లేస్డ్ దీస్ మల్టిపుల్ ట్యాక్సెస్, సింప్లిఫైయింగ్ కాంప్లైన్సెస్ ఫర్ బిజినెస్ అండ్ రిడ్యూసింగ్ ద అడ్మినిస్ట్రేటివ్ బర్డన్. అంటే వ్యాపారం పైన బర్డన్ అనేది తగ్గిపోయింది. ఎన్ని ట్యాక్స్ లేకుండా ఒకే ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది అమల్లోకి వచ్చిందనమాట అమ్మ. ఈ జిఎస్టీ అనేది ఒక్కసారే అమల్లోకి అయితే రాలేదమ్మా. దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ 15 years అనమాట. ఫస్ట్ జిఎస్టీని ప్రపోజ్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు అనమాట. ఈ వాజ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇయర్ 2000లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఒక కమిటీని, హై లెవెల్ కమిటీని నియమించడం జరిగింది. సరే, తర్వాత గవర్నమెంట్ చేంజ్ కావడం అండ్ నెక్స్ట్ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జిఎస్టీని ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ 15 years అమ్మ. సో జిఎస్టీని మనం కాన్స్టిట్యూషన్ 122nd అమెండ్మెంట్ అని పిలుస్తాం అనమాట. సో లెర్నింగ్ ఆఫ్ జిఎస్టీ, వై అండ్ వాట్ ఈస్ ద నీడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే అమ్మా ఇండియాలో ఉన్నటువంటి కాంప్లికేటెడ్ ట్యాక్స్ సిస్టమ్ని రిమూవ్ చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్కి తీసుకురావడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అనమాట. ట్యాక్స్ క్యాస్కేడింగ్ అంటే ట్యాక్స్ అండ్ ట్యాక్స్ అనమాట, డబుల్ ట్యాక్స్. ఎకానమీని అభివృద్ధి చేయడం కూడా దీని యొక్క ప్రధానమైన లక్షణం అనమాట. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. బిఫోర్ జిఎస్టీ ఏంటంటే అమ్మా రకరకాల లాజిస్టిక్స్, వే బిల్స్ అవి ఉండడం వల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది పెరిగేది. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ వే బిల్లో కూడా మనం జిఎస్టీనే కవర్ చేస్తాం అనమాట. ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ కంప్లైన్సీస్ మనం చెప్పాం, అంటే చాలా సరళీకృతమైనటువంటి ట్యాక్సేషన్ విధానాలు. యూనిఫామ్ ట్యాక్స్ రేట్స్ త్రూఅవుట్ ద స్టేట్స్, అన్ని స్టేట్లలో కూడా ఒకే రకమైనటువంటి జిఎస్టీ రేట్స్ ఉన్నాయి. ఎంకరేజ్మెంట్ ఫర్ మేక్ ఇన్ ఇండియా, మనం ఇందాక చెప్పుకున్నట్టు. సో ద రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ సర్స్ call is like make in India, Atmanirbhar Bharat, like the goods are to be manufactured in India. దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ మనం సింప్లిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకొచ్చామన్నమాట. ప్రమోటింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండియాలో బిజినెస్ చేయడం ఇంత ఈజీ అనే విధంగా తీర్చిద్దాం మనం. రిజిస్ట్రేషన్ అది చాలా ఈజీగా అయిపోయింది. రిడ్యూస్ ద ట్యాక్స్ ఎవేషన్, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఆస్కారం కూడా లేకుండా అయిపోయింది అనమాట. అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ అనేది కూడా మనం తీసుకోవడానికి సాధ్యమవుతుంది. So these are few important points in case of need of GST in India. My dear students, with all best wishes, do God bless you all.